2010లో 265 మంది మావోయిస్టులు చనిపోతే 897 మంది అంటే దాదాపు 400 మంది సామాన్య జనం పోలీసులు చనిపోయారు, సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. మరి అది ఎలా సాధ్యమైంది? నెక్స్ట్ 2011లో 200 మంది మావోయిస్టులు చనిపోతే 396 మంది సివిలియన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2013లో 151 మంది మావోయిస్టులు చనిపోతే 267 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్స్ చనిపోయారు. 2014లో 121 మంది మావోలు చనిపోతే 225 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2016లో 250 మంది మావోయిస్టులు చనిపోతే 184 మంది సామాన్య జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. ఇక 2017లో 152 మంది మావోయిస్టులు చనిపోతే సాధారణ జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ కలిపి 183 మంది చనిపోయారు. ఇక 2018లో మావోయిస్టులు 230 మంది చనిపోతే 181 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2019లో 154 మంది మావోయిస్టులు చనిపోతే 248 మంది సామాన్య జనం సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. 2020లో 134 మంది మావోయిస్టులు చనిపోతే 105 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. ఇక 2021లో 128 మంది మావోయిస్టులు చనిపోతే 109 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2022లో 67 మంది మావోయిస్టులు చనిపోతే 68 మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. 2023లో 56 మంది మావోయిస్టులు చనిపోతే 92 మంది సామాన్య జనం పోలీస్ ఫోర్సెస్ చనిపోయారు. 2024లో 296 మంది మావోయిస్టులు చనిపోతే 101 మంది సామాన్య జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు. మరి 6 నెలల కాల్పుల విరమణ అడిగేవారు మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకులు స్వాధీనం చేయమని అడగగలరా?